థ్యాంక్ యూ ఆనందరావు గారు. ఇప్పుడు డాక్టర్ సత్యశ్రీ గారు వారిని క్లుప్తంగా మనసులో కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ గారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సత్యశ్రీ. నాతో పాటు విచ్చేసిన నా అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అండ్ పెద్దలందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అట్లాగా నాతో పాటు వచ్చిన నా కార్యకర్తలందరూ ఈ జాయినింగ్కి విచ్చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. నేను ఒకటే కోరుకుంటాను మీ అందరితోటి, మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ముందరికి వెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా మనం సీఎం చేసి మన రాష్ట్రాన్ని కూర్చోబెట్టాలి. అప్పుడే మనం ముందరికి వెళ్ళగలుగుతాము. అందరికీ నేను ఒకటే విన్నపం చేసేది ఏంటి, మన సైకిల్ గుర్తుకి ఓటు వేసి మళ్ళా మన రాజ్యాన్ని మనం తెచ్చుకోవాలి. మళ్ళీ మన చైతన్యాన్ని మళ్ళీ మన చేతిలోకి తెచ్చుకోవాలి. మనం ముందరికి వెళ్ళాలంటే మన చంద్రబాబు గారి నాయకత్వాన్ని మనం సపోర్ట్ చేసి ముందరికి వెళ్ళాలి. అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డాక్టర్ సత్యశ్రీ గారికి. ఇప్పుడు గజపతి నగరం ఇన్ఛార్జ్ గౌరవనీయులు అప్పలనాయుడు గారిని మనసులో కోరుతా ఉన్నాను సభను ఉద్దేశించి. థ్యాంక్ యూ. గౌరవనీయులు పెద్దలు, రేపు రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు పెద్దలు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు, పాత్రికేయ సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే అవినీతమైపోయి యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోయిన సమయంలో మన యువ నాయకుడు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో యువతను కాపాడడం కోసం, ఈ రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయో సొంతంగా తెలుసుకోవడం కోసం ఎంతో శ్రమపడి, ఒకవైపు అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే, ఆయన చేతిలో ఉన్న మైకు లాక్కున్నా సరే భయపడకుండా ముందుకి నాయకుడుగా తిరిగి వచ్చి, ఇటీవల మా విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్రలో యువగలం కూడా ముగింపు కార్యక్రమం మహోన్నతంగా చేసుకున్నాం. మరి ఈ రోజున ఈ కార్యక్రమం చూస్తే అత్యద్భుతంగా ఉంది. రాష్ట్రంలో నలుచెరల నుంచి మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉంచి ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలన్నా, అభివృద్ధి చేయాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి శిరసు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక్కసారి చూసుకుంటే 2014 నుంచి 19 వరకు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు అయిపోయింది. 2014-19 ఎమ్మెల్యే చేసినప్పుడు మన యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఆ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మరలా ఈ రోజున ఈ రాష్ట్రంలో మనందరికీ తెలుసు, చరిత్రలో చూసుకుంటే ఒక రాక్షసుని సంహరించాలంటే అన్ని శక్తులు కూడా కలిస్తేనే దేవుడు కూడా రాక్షసుని చంపడానికి ముందుకు వచ్చిన తరుణంలో ఈ రోజు మనం అందరం కలిసి ఏకముఖమై కలిసి గట్టిగా అవినీతి పాలన పూర్తిగా అంతమొందించాలని, మనందరూ కలిసిగా బాసటగా నాయకుడికి అండగా ఉండాలని, అలాగే ఈరోజు